హౌస్లో నామినేషన్స్ అవుతున్నాయి. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము, అలాగే లైవ్ ఫీడ్ గురించి మాట్లాడుకుందాము, అలాగే ప్రోమోస్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా లైవ్ నామినేషన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్లో ఎవరు పాయింట్స్ ప్రాపర్గా పెట్టారనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బేసిక్గా ఏమైందంటే కొంతమంది వైల్డ్ కార్డ్స్ జస్ట్ ప్రోమోలు చూసి హౌస్లోకి వెళ్ళిపోయారబ్బా. వీళ్ళు కనీసం వెళుతున్న సీజన్ అయినా చూడాలి కదా. వీళ్ళు ఏ సీజన్లోకి వెళ్తున్నారు? ఆ సీజన్ 5 వీక్స్, ఆ 5 వీక్స్ ఎపిసోడ్స్ చూడకుండా వెళ్తారా? వెళ్ళి ఏం జడ్జ్ చేస్తారు? వెళ్ళి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే రాంగ్ ఉన్నారో వాళ్ళ మీద గుద్దేసి ఒక పాయింట్ వేస్తున్నారు. వాళ్ళు నువ్వు నన్ను ఈ పాయింట్ ఎందుకన్నావు అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అలా ఉన్నాయి ప్రోమోలు చూసి కొంతమంది వెళ్ళారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. రోహిణి, తేజ వీళ్ళిద్దరూ ఎపిసోడ్లు చూసి వెళ్ళారు. నామినేషన్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. యష్మిని అయితే రోహిణి చూడు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసింది. ఓ రేంజ్. అసలు ప్రేరణ ముందు యష్మిని ఎక్స్పోజ్ చేసింది అనమాట. ఏ ప్రేరణ అయితే ప్రేరణ కోసం నా ఫ్రెండ్ అంటుందో, ఈ మొన్న సంచాలకుగా నువ్వేం చేసావు, ప్రేరణ కోసం ఎన్ని మాట్లాడావు నువ్వు పక్కన అని మొత్తం ఓ రేంజ్లో చెప్పింది. అస్సలు ఊతిగా ఆరేసింది అనుకో రోహిణి. కానీ యష్మి ఆమెకి ఎక్కదు. అప్పుడు నేను ఇలా ఎందుకన్నానంటే అని మొదలెడుతుంది. ఇవి ఒక విషయం ఏంటంటే ఇన్ని రోజులు కాదు, సోనియా ఉన్నప్పుడు యష్మిలో కొంచెం పాజిటివిటీ ఎందుకు కనపడిందంటే, ఒకటి ఆ ఎగ్స్ టాస్క్లో యష్మి సోనియా గ్రూప్లో లేకుండా ఆపోజిట్ గ్రూప్లో ఉండడం వల్ల ఆ ఎగ్ టాస్క్లో మనకి యష్మి మంచిగా కనపడింది. అంతకుముందు ఏదో సాక్స్ టాస్క్లో కూడా మనకి యష్మి నెగిటివ్గానే కనపడింది. అండ్ ఆ తర్వాత గ్రూప్ మారడం వల్ల యువతల గ్రూప్లో ఉన్న పాజిటివ్ మెంబర్స్ వల్ల ఈ అమ్మాయికి నెగిటివ్ రాకుండా ఉండడం, సోనియా నెగిటివిటీ బాగా ఎక్కువైపోవడం వల్ల సోనియా నెగిటివిటీ వెనకాల ఈ యష్మి నెగిటివిటీ హైడ్ అయిపోయింది అంతే. సోనియా ఎప్పుడైతే లాస్ట్ వీక్ బయటకు వెళ్ళిందో ఈ మీద మొత్తం బయటకు వస్తుందబ్బా. ఈ రోజు చూడాలి ఆమె చేసిన ఓవర్ యాక్షన్, ఓ రేంజ్ ఓవర్ యాక్షన్ మాట్లాడుకుందాం. ఓ రేంజ్ ఓవర్ యాక్షన్. ఈరోజు కనుక చాలా సీన్స్ కట్ చేయకుండా మనకి ఎపిసోడ్లో వేయగలిగితే మాత్రం కొన్ని సీన్స్ యష్మికి ఆడియన్స్కి యష్మి మీద ఇంకొంచెం కోపం పెరుగుతుంది అనమాట. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. సో నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్ బోర్డు మెడలో వేయాలి. అలాగే నామినేషన్స్ అయ్యే వరకు తీయకూడదు. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో వరుసగా నామినేషన్స్ చూపిస్తాడు కానీ మధ్యలో చాలా బ్రేక్స్ ఇస్తాడు. సో లాస్ట్ వరకు తీయకూడదు. అలాగే హౌస్లో ఎవరైతే ఓల్డ్ హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళని వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు ఈ హౌస్లో వేస్ట్, వీళ్ళ బయటికి వెళ్ళిపోవడం బెటర్ అనుకున్న వాళ్ళు నామినేట్ చేయండి. సో ఇది బిగ్ బాస్ చెప్పారు. ఫస్ట్ హరితేజని నామినేషన్ స్టార్ట్ చేయమన్నారు. హరితేజ వచ్చింది. ఈ అమ్మాయి కూడా ఫుల్గా ఎపిసోడ్స్ ఏం చూసి రాలేదు, ప్రోమోలు చూసి వచ్చింది. అవసరం అడిగిన క్వశ్చన్స్కి ఈ అమ్మాయి దగ్గర ఆన్సర్స్ సరిగ్గా రాలేదు హరితేజ నుంచి. జస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేసేద్దాము అని అనుకుంది కానీ కొంచెం ఎపిసోడ్లు చూసి రావచ్చు కదబ్బా. ఎంత బిజీ అయినా కాసేపు కూర్చొని 1 అవర్ ఎపిసోడ్, కనీసం లైవ్ కూడా అక్కర్లేదు, జస్ట్ 1 అవర్ ఎపిసోడ్ చూసుకుని వచ్చున్నా బాగుండేది కదా. వాళ్ళ క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు బేసిక్గా. హరితేజ విషయంలో అలాగే అయింది. యష్మిని నామినేట్ చేసింది. ఏం చెప్తుందంటే, మీకు నచ్చిన వాళ్ళకేమో ఒక రూలు, మీకు నచ్చిన వాళ్ళకేమో ఇంకొక రూలు పెడతారు. నువ్వేమో మనీని నన్ను హట్ చేసావు అని మనీని నామినేట్ చేస్తావు. నీకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు మనీని ఎందుకు నామినేట్ చేస్తావు అంటే నీ వాళ్ళని నామినేట్ చేసుకోకుండా ఉండడానికి సేఫ్గా మనీని పెట్టుకున్నావు. సో అలాగ మనీని అలా నామినేట్ చేస్తావు, ఒకే వ్యక్తిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నావు అని చెప్పి అంటే అసలు చూడాలి యష్మి ఓ రేంజ్. ఫుడ్ నువ్వు మణికి ఇచ్చి ఉండాల్సింది. కానీ పోనీ మనీకి ఇవ్వలేదు, పోనీ నిఖిల్కే ఇచ్చుకున్నావు అనుకుందాం. మీరు ఒక చిన్న గ్రూప్ ఫామ్ అయిపోయి ఆ గ్రూప్లో మీలో మీరు ఫేవరెట్సాలు చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. పోనీ నువ్వు నిఖిల్కే ఇచ్చుకోవాలనుకున్నావు. ఇచ్చుకున్న తర్వాత వచ్చి మనీకి ఒకసారి చెప్తే అయిపోద్ది. కానీ నేనున్నాను ఏంటి, అదంతా కూడా మాకు ఒక అబద్ధం చెప్తున్నావు నువ్వు. అక్కడ నేనున్నాను అంటే ఏ విషయంలో నువ్వు ఉన్నావు అంటే, హౌస్ నుంచి మనీకి చాలా లవ్ దొరుకుతుంది, నిఖిల్కి అలాంటి లవ్ దొరకట్లేదు, అప్పుడప్పుడు తన బాధ నాతోనే చెప్పుకుంటాడు నేను దగ్గర కాబట్టి అని చెప్పేసి చెప్తుంది. మనీ కంటే చాలా లవ్ దొరుకుతుందంట, అందుకు ఆల్రెడీ మనీకి చాలా లవ్ దొరుకుతుంది కాబట్టి అంట ఆ ఫుడ్ అంట నిఖిల్కి ఇచ్చిందంట. ఏం పాయింట్ అది? అంత చెత్త పాయింట్. ప్రాపర్గా ప్రూవ్ చేసుకో. నువ్వు నిఖిల్కి ఇచ్చుకోవడం కరెక్ట్ అనుకున్నావు, అది ప్రాపర్గా ప్రూవ్ చేసుకో. కానీ మనీ కంటే చాలా లవ్ ఇచ్చేస్తుందంట. ఏం లవ్ ఇచ్చేస్తుంది ఏంటి? మనీ చోటను కూర్చొని మనీ గురించి బ్యాక్ పిచ్చింగ్లు చేయడమా? అరే మనీ ఎవరు వీక్ ఎలా సేవ్ అయిపోతున్నాడు, మనీకి సింపతి ఎలా వస్తుంది, ఆ సింపతిని అర్జెంటుగా పీక్ పాడేయాలన్నా అని ఇంకా మిస్టేక్స్ చేస్తూ ఆ పిల్లోడికి సింపతి పెంచడం. ఏ రకంగా లవ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు?
హౌస్ అంతా లవ్ ఇచ్చేస్తారంట. అందులోనూ అందరికంటే ముందు ఎక్కువ లవ్ ఇచ్చేదంట యష్మి అంట. ఎవ్రీ వీక్ నామినేషన్స్లో వేసి ఇష్టం వచ్చినట్టు అబ్బాయిని మాట్లాడడం అదే అనుకుంటా ఈ అమ్మాయి లవ్. అందరికంటే ఎక్కువ నేను లవ్ ఇస్తాను అని చెప్పేసి. సో ఇది మాట్లాడింది. నెక్స్ట్ హరితేజ అంటది, మీరు జస్ట్ సారీ అని చెప్పి వదలకుండా నేనున్నాను మనీ ఎందుకు అదంతా సారీ చెప్తే అయిపోయేది, మీకు అంత ప్రాపర్గా చేయాలనుకుంటే. ఇదంతా కూడా అది అనిపించింది మాకు, ఒక అబద్ధాన్ని నిజంలా చెప్పడానికి ట్రై చేశారు అనిపించింది అని చెప్తుంది. సో మీకు నచ్చిన వాళ్ళు ఏమో ఎమోషన్స్ అంటారు, మీకు నచ్చిన వాళ్ళే మాత్రం ఎమోషన్స్ కాదు. మీకు నచ్చిన వాళ్ళు మీరు ఏడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, వేరే వాళ్ళు ఏడిస్తే మాత్రం అవి ఎమోషన్స్ కాదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. మీదంతా ఆ రోజు మణి దగ్గరికి వచ్చి బయట ఏదైతే మణిని నేనున్నాను అన్నారు చూడు, ఇది ఆడియన్స్ దృష్టిలో మీరు నెగిటివ్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ స్ట్రాటజిక్గా అన్నట్టు నాకు అనిపించింది. ఆ బుజ్జగించడం అంతా కూడా మణిని జస్ట్ అది మీ స్ట్రాటజీ అని నాకు అనిపించింది. అంటే నాకు అలాంటి స్ట్రాటజీలు చేత కావు, నేను గేమ్లో మాత్రమే స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను, అంతకుమించి నేను యూజ్ చేయను. ఆ రోజు ఏం జరిగిందంటే అని 100 అబద్ధాలు చెప్పుకుంది యష్మి, తను డిఫెండ్ చేసుకో. లాగ్ చేసేవే తప్పులు, నీకు అవతల చెప్తున్నారు అర్రే నేను ఇలా వెళ్తున్నాను నెగిటివ్గా. ఈ యష్మి, పృథ్వీ, ఇంకొకళ్ళు ఎవరు, సీత, వీళ్ళకి వైల్డ్ కార్డ్స్ వీళ్ళ మీద నామినేషన్స్ వేస్తుంటే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ లేకుండా ఏదో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళ మీద కక్ష ఏదో తీర్చుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అరే వీళ్ళు బయట చూసి వచ్చారు, ఓహో మనం ఇలా పోట్రే అయ్యామా అనుకోవడం మానేసి ఇక్కడ మళ్ళీ మధ్యలో దూరిపోతాడు. ఎవరు, పృథ్వీ దూరిపోయి ఓహో అంటే అప్పుడు యష్మి ఏడలేదు కాబట్టి యష్మి పాజిటివ్ అవ్వలేదు, మణి ఏడ్చాడు కాబట్టి మణికి సింపతి వచ్చేసింది. వీళ్ళ గోలంతా మణికి సింపతి వచ్చేసింది. ఇక్కడే ఆగిపోయారు. వీళ్ళు పేరుకి ఒక క్లాన్లో ఉన్నారు కానీ మనీకి సింపతి వచ్చిందన్న దగ్గరే వీళ్ళు ఆగిపోయారు. వీళ్ళ గేమ్ అక్కడే ఆగిపోయింది, అదే వాళ్ళకి మైనస్. అక్కడ మాట్లాడనివ్వట్లేదు ఏమైనా. యాక్చువల్గా నామినేషన్స్ ఎక్కువ మనీ మీద డిపెండ్ అయ్యి మనీ పేరు చెప్తూ నామినేషన్స్ జరిగాయి. సో ఇక్కడ వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఆ మనీ మీద కుళ్ళంతా కక్కారబ్బా, అది జరిగింది నామినేషన్స్. నేను అసలు ఎప్పుడు రివెంజ్ నామినేషన్ చేయలేదు అంటుంది యష్మి. సో అది అయిపోయింది. మళ్ళీ అంటది నాకు అసలు మనీ నచ్చడు, నేను అసలు మనీ దగ్గరే కూర్చోను, తనతో నాకు అసలు మంచి టర్మ్సే లేవు అంటే హరితేజ అంటది మరి అంత మంచి టర్మ్స్ లేనప్పుడు నీకు నేనున్నాను అనడం ఎందుకు, ఇదే మాకు నచ్చలేదు, అది జస్ట్ మనీని ఒక సేఫ్ ఆప్షన్గా పెట్టుకుని వేసేస్తున్నారు ఎవ్రీ వీక్ అని అంటది. అప్పుడు మళ్ళీ హరితేజ ఇంకొకటి అడుగుతుంది, నిఖిల్కి ఎవరు లవ్ దొరకలేదా, ఎవరు లవ్ ఇవ్వట్లేదా అంటే అప్పుడు అంటది మరి అలాంటప్పుడు నిఖిల్కి నువ్వు నేనున్నాను అని చెప్పేసి మణిని అన్నావు కదా, మరి ఆ లవ్ అంతా నిఖిల్కి ఇచ్చేసి ఫుడ్ మాత్రం మణికి ఇవ్వాల్సింది అంటది అనమాట. మరి నిఖిల్కి లవ్ దొరకట్లేదు అంటున్నావు కదా, మరి నువ్వు ఎలాగో ఫ్రెండ్ కదా నిఖిల్కి, ఆ ఫ్రెండ్ నువ్వు లవ్ అంతా పట్టుకెళ్ళి నిఖిల్కి ఇచ్చేసి మణికి ఫుడ్ ఇచ్చేయచ్చు కదా అని అడుగుతుంది. ఇంక యష్మి తన అబద్ధాలు తను చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. తర్వాత హరితేజ పృథ్వీని నామినేట్ చేస్తుంది కదా, అది నేను చూడలేదన్నమాట లైవ్లో, ఒక్కటి నేను స్కిప్ చేస్తాను. సో నెక్స్ట్ నేను గౌతమ్ యష్మిని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి యష్మి నీకు అసలు గౌతమ్ నామినేషన్ తను జస్ట్ ప్రోమోలు చూసి వెళ్ళాడబ్బా. పాయింట్స్ తను ఏంటంటే యష్మికి తన మంచి కోసమే చెప్తున్నాడు అన్నీ, కానీ అది చెప్పేటప్పుడు తన దగ్గర పాయింట్స్ ప్రాపర్గా పెట్టడానికి ఏం లేదు. తను అడుగుతుంది నేను ఎప్పుడు మనీని టార్గెట్ చేసినట్టు బిహేవ్ చేశాను అంటే ప్రోమోలో అదే నువ్వు అక్కడ కూర్చొని ఒరే మణి నువ్వు నన్ను తీసేసావు కదా నీ పని చెప్తా అన్నావు, అప్పుడు మణి ఏడ్చాడు అన్నాడు, దొరికిపోయాడు. నా వల్ల ఏడలేదు, సీత కోసం ఏడ్చాడు. మణి ఇంక యష్మి దొరికిందే సందని ఈ ఒక్కటే పట్టుకుంది. అక్కడికి గౌతమ్ అంటున్నాడు నా పాయింట్ మనీ ఏడవడం కాదు, నీ ఆట నా పాయింట్, నీ ఆట గురించి నేను మాట్లాడుతున్నానండి. యష్మి మళ్ళీ మొదటిగా వస్తుంది. అప్పుడు మణి ఏడ్చాడు కాబట్టి మీకు మణి కరెక్ట్ అనిపించింది, నేను ఏడలేదు కాబట్టి నేను మీకు తప్పు అనిపించింది. పృథ్వీ కూడా వచ్చేసాడు మధ్యలో దూరిపోయి. అంటే ఇప్పుడు ఏమంటారు, అక్కడ వాడు ఏడ్చేశాడు కాబట్టి వాడు మంచి అయిపోయాడు, యష్మి ఏడలేదు కాబట్టి యష్మి సాడు. అంతేగాని పాయింట్స్ ఏం చెప్తున్నారు వినేది లేదు. ఎప్పుడు మణి ఏడ్చేసాడంట, మణికి సింపతి వచ్చేసిందంట. అసలు ఎవరు ఏడట్లేదు, మరి పృథ్వీ ఏడట్లేదా హౌస్లో? ఆ చీఫ్ది రాలేనప్పుడు ఏడ్చేయలేదా కూర్చుని? దాన్ని ఏడుపన్నరా? మళ్ళీ చాలాసార్లు వెళ్ళి అక్కడ కూర్చుని పృథ్వీ ఏడ్చాడు, దాన్ని ఏడుపులన్నరా? ఎవరు ఏడట్లేదు హౌస్లో,
మణికంటే కొంచెం ఎక్కువ ఏడుస్తున్నాడు. ఏడ్చిన దానికే సింపతీలు వచ్చేయాలంటే హౌస్లో అందరూ ఏడ్చారు, అందరికీ సింపతీలు వచ్చేయాలి. అందరికంటే ఎక్కువ సీత ఏడ్చింది, సీతకి సింపతీ వచ్చేయాలి. వీళ్ళకి సీత ఏడుపు కనపడలేదా? సీత ఏడిపేమో వీళ్ళకి ఎమోషనల్ అనిపిస్తుందా? మణి ఏడుపు మాత్రం సింపతీ తెచ్చేసుకుంటున్నాడా? వీళ్ళు ఏమైందంటే మణి మీద పెట్టుకున్న కుళ్ళు వల్ల వీళ్ళకి ఏం పోతుంది అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వచ్చేస్తున్నారు. ఈవెన్ ఏమవుతుందంటే తేజ వస్తాడు. అందరూ మణి కోసం ఏదో మణి కోసం వేరే వాళ్ళ కోసం చేస్తున్నట్టు ఉన్నాయి నామినేషన్స్. తేజ వచ్చి వీళ్ళందరికీ ఆపోజిట్లో మణి మీద నామినేషన్ వేస్తే చూడాలి. యష్మి ఒక విలన్ లాఫింగ్ అను నవ్వి ఫైనల్లీ ఒకడు వచ్చి మణిని వేసాడు. అమ్మయ్య, అస్సలు మణిని తేజ నామినేట్ చేస్తున్నంతసేపు ఈమెలో విలనేసం ఉంది చూడు, ఓ రేంజ్. విష్ణును తిన చేతులు కొట్టుకోవడాలు, సీత, పృథ్వీ వీళ్ళ నలుగురు బిహేవియర్ ఉంది చూడు, ఓ రేంజ్. భయంకరంగా కుళ్ళు బేచ్చలాగా తయారయ్యి ఎప్పుడైనా 6 నెలలు సావాసం చేస్తూ వీళ్ళు అవుతారంటారు కదా, ఈ యష్మితో ఉన్నదనుకో విష్ణు పరిస్థితి కూడా అంతే. సో ఈరోజు రోహిణి బాగా గడిపెట్టింది యాక్చువల్గా విష్ణుకి, చాలా బాగా మాట్లాడుకుందాం వరుసగా. సో ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి సో అది గౌతమ్ చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నా కానీ చెప్పనివ్వట్లేదు. అలాగే నేను ఎక్కడ స్పోర్టివ్గా తీసుకోలేదు చెప్పు అంటే దాని దగ్గర ఆన్సర్ లేదు గౌతమ్ దగ్గర. ఫస్ట్ ఓకే నేను స్పోర్టివ్గా తీసుకోలేదు అంటున్నావు కదా, ఎక్కడ స్పోర్టివ్గా తీసుకోలేదు చెప్పంటే అదే పప్పీస్ టాస్క్ అంటున్నాడు. అదే పప్పీస్ టాస్క్. ఆ తర్వాతే కదా సంచాలక్ టాస్క్లు ఎంత చేసింది రోహిణి. ఆ తర్వాత అదే మాట్లాడుతుంది, అస్సలు నచ్చలేదు నాకు యష్మి ఆ సంచాలక్ ప్రేరణ విషయంలో అలా బిహేవ్ చేయడం అని మాట్లాడుతుంది. నువ్వు చూడలేదు ఆ టాస్క్? అరే నువ్వు హౌస్లోకి వస్తున్నావు అని తెలుసు, నువ్వు కన్ఫర్మ్ అయ్యావని కూడా తెలుసు, ఫలానా రోజు హౌస్లో అడుగు పెడుతున్నావు అని తెలుసు. అంతకు ముందు 1 వీక్ కనీసం బయట ఆ వీడియోస్లో అయినా కనపడుతుంది కదా సంచాలక్గా ప్రేరణ విషయంలో యష్మి ఇలా బిహేవ్ చేసిందని, అది కనపడలేదా? ఆ అమ్మాయి అడుగుతుంది యష్మి నేను ఎప్పుడు స్పోర్టివ్గా తీసుకోలేదు చెప్పంటే గౌతమ్ దగ్గర పాయింట్స్ లేవు. ఇక్కడ గౌతమ్ దగ్గర పాయింట్స్ ఫుల్ డల్ అయిపోయాయి. సో ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, తన దగ్గర పాయింట్స్ పెట్టడానికి ట్రై చేశాడు కానీ అదే పాయింట్స్ రిప్లై ఇవ్వడానికి ఆన్సర్ లేదు. సో ఇది జరిగింది. మణిని ఎప్పుడు టాంట్ మారుతూ ఉంటావు నువ్వు, ఎప్పుడు ఒక సైడ్ నుంచి తన మీద టాంట్ మారుతూ ఉంటావు అంటే నేను అసలు అలా ఏం చేయలేదు మణిని, నీ టాంట్ వల్లే మణి ఏడ్చాడు కానీ వెంటనే యష్మి ఆ పాయింట్ దగ్గర వెళ్ళిపోతుంది. ఆ ప్రోమోలో చూసానని చెప్పాడు కదా, ఆ రోజు అసలు నా వల్ల ఏడవలేదు అని మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అరే నేను మణి ఏడుపు గురించి మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు, నువ్వు మణిని టార్గెట్ చేస్తావు, ఇలాగ మణిని ప్రతి చిన్నదానికి టాంట్ చేస్తావు, దీని గురించి నేను మాట్లాడుతున్నాను అంటాడు. యష్మి మాత్రం అక్కడే స్టక్ అయిపోయి దాని గురించే మాట్లాడింది అనమాట. మళ్ళీ అంటది సేమ్ పాయింట్లో మణి కూడా టాంట్ చేశాడు నన్ను పప్పీ టాస్క్ అంట. మణి టాంట్ చేశాడంటే యష్మిని ఎప్పుడు? యష్మి కదా మణిని టాంట్ చేసింది. ఫస్ట్ ఏమో అవుట్ చేసేసింది పృథ్వీ, యష్మిని ఉంచి మణిని అవుట్ చేశారు. అలాగే మణిని టాంట్ చేసింది కూడా ఈయన పీకేస్ మంచి పని చేసేవరా అని. ఇవన్నీ టాంట్లు ఎవరు చేశారు? ఈమె కదా. అక్కడంటది ఆ రోజు మణి కూడా టాంట్ చేశాడు, అది మీకు కనిపించలేదా? ఓహో తను ఏడ్చాడు కదా అందుకు తన టాంట్ కనపడలేదా? నేను ఏడవలేదు కదా అందుకు నా టాంట్ కనపడిందా? ఈలో పృథ్వీ మధ్యలో వచ్చేసి ఓ అంటే ఏంటి, ఆ రోజు నేను మధ్యలో ఉన్నాను, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్లో పప్పీ టాస్క్లో నేను మధ్యలో ఉన్నాను, నాకు మనీయే తప్పు అనిపించింది, ఎందుకు మీకు మనీ కరెక్ట్ అనిపించింది అంటే ఏడ్చినందుకు మీకు మనీ కరెక్ట్ అనిపించినట్టున్నాడు, యష్మి ఆడలేదు కాబట్టి మీకు యష్మి తప్పు అనిపించినట్టుంది అంటున్నాడు. తిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు అడిగారు? నీకు నీ ఫ్రెండే కరెక్ట్ కనిపిస్తుంది. మరి పృథ్వీ కంటే యష్మి రైట్ మనీ రాంగ్ అనిపించిందంట పప్పీ టాస్క్లో. అవును నీకు నీ ఫ్రెండ్ మంచిది అనిపిస్తుంది కాబట్టే కదా ఆల్రెడీ చీఫ్ అయినామనేమో ఉంచుకుని మణిని పీకేసావు ఆ చీఫ్ టాస్క్లో. పృథ్వీ అబ్బర లేకుండా డంబుగా మాట్లాడతాడు. పృథ్వీ ఒకళ్ళు యష్మి ఒకళ్ళు, వీళ్ళిద్దరూ ఫుల్ డంబెస్ట్ మాట్లాడతారు అనమాట. విష్ణు కూడా అలాగే మాట్లాడుతుంది, బట్ ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి చెప్పుకుంటుంది నేను నిజంగానే డంబ్ అని. వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు అని బిహేవ్ చేస్తా డంబెస్ట్గా మాట్లాడతారు నామినేషన్స్ వచ్చాయంటే. సో అది వీళ్ళిద్దరు వాదనలు ఇలా ఉన్నాయి గౌతమ్ది. సో నెక్స్ట్ వచ్చేసి నైని వచ్చింది. నైని వచ్చి విష్ణు నామినేట్ చేసింది. యాక్చువల్గా వీళ్ళందరూ ఏంటంటే విష్ణుకి లోపలికి వెళ్ళి కొంచెం చెప్పండి అని పంపినట్టున్నారు. విష్ణు పృథ్వీ విషయంలో వీళ్ళు ఇండైరెక్ట్ చెప్తున్నారు, నువ్వు ట్రాక్ మారుతున్నావు అందులోకి రాకు ఇలా ఉండు అని చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి వినట్లేదు.
ఇక్కడ నాకు హ్యాపీనెస్ ఉంది ఇలా చెప్పి అందరినీ సైడ్ చేసేస్తుంది. సో అది ప్రాబ్లం. ఈరోజు కొన్ని నామినేషన్స్లో అదే చేసింది. ఆ అమ్మాయికి ఎక్కట్లేదు. రోహిణి ఫైనల్గా ఒకటే అన్నది, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నువ్వు నీ గేమ్ని పెంచుకుంటావో తుంచుకుంటావో నీ ఇష్టం అని చెప్పింది ఆ అమ్మాయి నామినేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నైని వచ్చి నీ గేమ్లో నువ్వు ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది నీకు బిగ్ బాస్లో, నీకు అసలు సీరియస్నెస్సే లేదు, ఇంట్రెస్టే లేదు, అలాంటి ఇంట్రెస్ట్ లేని నువ్వు, సీరియస్నెస్ లేని నువ్వు ఈ హౌస్లో ఉండడం కంటే నీ ప్లేస్లో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారో వాళ్ళు ఉండడం బెటర్ అని నాకు అనిపించింది. అందుకు నేను నామినేషన్లో వేసానంటే నాకు ఎక్కడ సీరియస్నెస్ లేదో చెప్పు అంటుంది ఆ అమ్మాయి. ఇంకా ఏం చెప్పలేం. చీఫ్గా రెడీ అవ్వలేదు, ఆ ఒక్క పాయింట్కి మాత్రం ప్రాపర్గా ఆర్గ్యూ చేసుకుంది. అవును, అక్కడ నేను చీఫ్ అప్పుడే అవ్వాలనుకోలేదు, నాకు ఎవరి మీద అంత ప్రాపర్గా నాకు అర్థం కాలేదు అప్పుడు కాబట్టి అన్నాను, ఇప్పుడైతే అవుతాను అన్నాను అన్నది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు అని చెప్తున్నప్పుడు కూడా తనకు అర్థం అవుతుంది పృథ్వీ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారని. బట్ ఆ అమ్మాయి ఎందుకో వెనక్కి రావడానికి ఇష్టపడలేదు. సరే నువ్వు జాలీగా ఎంజాయ్ చేయడానికి వచ్చావు అంటే సరే, చాలామంది ఏమి ఇంట్రెస్ట్ కోసం వచ్చారు కదా, వాళ్ళు ఉండడం బెటర్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నదనమాట. నెక్స్ట్ వచ్చేసి నైని సీతను నామినేట్ చేసింది. నామినేట్ చేసి చీఫ్ అయ్యాక అసలు నీ గేమే లేదు, అంతకుముందు వేరేగా ఉన్నావు, అంతెందుకు అదంతా పక్కన పెట్టేసేయి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం, ఎక్కడైనా పాయింట్ మర్చిపోయినామో ఒక్క నిమిషం చూస్తా. ఏం లేదులే. సో అంటది చీఫ్ అయ్యాక గేమ్ లేదు, నీది కనపడలేదు, అంతెందుకు నీకు ఎప్పుడుదో అక్కర్లేదు, నేను హౌస్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ ఒక్కటి నేను మీకు చెప్తా. ఇప్పుడు నిన్న టాస్క్లు ఇచ్చారు, సండే టాస్క్లు, ఆ టాస్క్ల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అన్న విషయం కూడా మాకు ఐడియా లేదు. జస్ట్ మేము సండే ఫన్ టాస్క్లు అని అనుకున్నాము. సో మేము మిమ్మల్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ పేరు చెప్పగానే అబ్బా నేను రావాలా అన్నట్టు పెట్టావు ఫేసు, తల అడ్డంగా ఊపావు, అంటే నీకు జీల్ లేదు, గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ లేదు అన్నది క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇంతకుముందు కూడా నువ్వు కావాలనే వెళ్ళలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మేము నువ్వు రా అని నీకు ఒక ఛాన్స్ ఇచ్చి ఆడడానికి పిలిస్తే నన్ను అలా అడ్డంగా ఊపావు అని చెప్పేసి అన్నది. ప్రాపర్ పాయింట్ పట్టుకున్నది నైని సీత విషయంలో అని అనిపించింది. మళ్ళీ ఇంకోటి అంటది, నువ్వే విష్ణుని నామినేట్ చేసావు, మళ్ళీ నువ్వే ఏడుస్తున్నావు, నామినేట్ చేయడం ఎందుకు, ఏడవడం ఎందుకు, జస్ట్ ఏమనిపిస్తుందంటే జస్ట్ క్రై బేబీ లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నైని అంటది. అంటది మరి నువ్వు ఆ రోజు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు ఏడ్చావు కదా అంటే, నేను ఎలిమినేషన్ అయినప్పుడు ఏడ్చా, అంతేగాని ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటే వాళ్ళ కోసం కాదు, నేను ఉన్నదే 1 వీక్, ఆ 1 వీక్లో ఎలిమినేట్ అయిపోయాను కాబట్టి ఏడ్చాను అన్నది. మరి నువ్వు ఎలిమినేషన్ అయినప్పుడు నేను కూడా ఏడ్చానంటే, నువ్వు కాదు ఆడియన్స్ కూడా చాలామంది ఏడ్చారు అంటే ఇప్పుడు నేను ఆడియన్స్ మేమందరం క్రై బేబీసా అని అడుగుతుంది అమ్మాయి సీత. వితండవాదం. నువ్వు ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ప్రతిదానికి ఏడ్స్తున్నావు క్రై బేబీలా అంటే, ఎప్పుడో నైని పావని ఎలిమినేట్ అయినప్పుడు ఆడియన్స్ అంతా ఏడ్చారంట, వాళ్ళందరూ క్రై బేబీసా అని అడుగుతుంది. ఎంత వితండవాదం అంటే ఇదే వితండవాదం చేసుకుంటూ వచ్చింది నైని పావనితో సీత. నైని పావని ప్రాపర్ పాయింట్స్ పెట్టింది, చాలా ప్రాపర్గా పెట్టింది. ఈ అమ్మాయి ఇలా వితండవాదమే చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ అంటది ఎందుకు అంత ఏడుపులు, ఎందుకు అంత క్రై బేబీలా ఉండాలి ప్రతి దానికి, ఎవరైనా ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఏడడం ఎందుకంటే వాళ్ళు అందరూ నా డీరెస్ట్ ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి నాకు ఏడుపు వచ్చింది. అదే నేను నైని అంటది నేను ఎలిమినేట్ అయిపోయాను కాబట్టి ఏడ్చానంటే, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు ఏడ్చావు, కానీ నేను ఎలిమినేట్ అయిపోతే ఏడను, నేను ముందే ఫిక్స్ అవుతాను. అప్పుడు చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఓహో నువ్వు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు ఏడవా, ఎందుకు ఏడవంటే నీ పని అయిపోయింది, ఇంకా హౌస్లో కొత్తగా ఏడ్చి సింపతి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ హౌస్లో ఉన్నంతసేపు నువ్వు సింపతి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా వెళ్ళినప్పుడు ఏడుస్తున్నావు, అంతే కదా. నువ్వు ఎలిమినేట్ అయినప్పుడు ఏడవు, నువ్వు ఎందుకు ఏడవు, ఇంకా అవసరం లేదు నీ ఏడుపుతో. హౌస్లో ఆడియన్స్కి నువ్వు ఇంకేం చూపించుకోవాల్సింది లేదు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయావు, ఇంకేం కొత్తగా వచ్చే సింపతి లేదు అని మానేస్తావు, అంతే కదా. అమ్మాయి జస్ట్ సింపతి ఏడుపులు. సో బాగా అడిగింది నైని పావని అనిపించింది. సీత అంటది ప్రతి వాళ్ళు నాకు ల్యాండ్లోకి వచ్చారు, సో నేను వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకున్నాను అని చెప్తే, యాక్చువల్గా ఒకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కనుక క్లాన్ పెట్టి సీతను పక్కన పెట్టి నిఖిల్ను పక్కన పెడితే ఎందులోకి వెళ్తారు, నిఖిల్ దాంట్లోకి వెళ్తారు. అప్పుడు నిఖిల్ దాంట్లోకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి, జస్ట్ సోనియా వల్ల ఎవరు నిఖిల్ క్లాన్ని ప్రిఫర్ చేయలేదు. సీతకి ఇది అర్థం కావట్లేదు, సీత ఏదో తోపు కాబట్టి సీత క్లాన్లోకి వెళ్తున్నారు అని అనుకుంటుంది, అంత సీన్ లేదు అక్కడ. 2 నా పర్సనాలిటీ అంతే,
నా పర్సనాలిటీ అంతే, క్రయింగ్ ఈజ్ నా ఎమోషను, నా ఎమోషన్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటుంది. మరి ఎందుకమ్మా ఎప్పుడు మనీ ఏడుపు గురించి సింపతి క్రియేట్ చేసేసుకుంటున్నాడు? స్పేస్ అంటే ఎల్లు కూర్చుని మొల్లో కూర్చుని ఏడుస్తాడు, సింపతి తెచ్చేసుకుంటున్నాడు అని ఎందుకంటున్నావు? మరి నీ ఎమోషన్ నీకు స్ట్రాంగ్ అయితే ఆ పిల్లోడు ఎమోషన్ ఆ పిల్లోడికి స్ట్రాంగ్ అని ఊరుకోవచ్చు కదా. సో ఇది మళ్ళీ ఇంకోటి అంటది, యష్మియో పృథ్వీ ఎవరంటారు, వీడు స్పేస్లోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూడాలరా, వీడు స్పేస్ అంటున్నాడు కదా, అక్కడికి వెళ్ళి మనల్ని అందరినీ నెగిటివ్ చేస్తున్నాడేమోరా. వీళ్ళ ధ్యాస అంతా మనీ మీదే ఉంది. మనీ అంట స్పేస్ అని కూర్చుని ఆ కెమెరాల ముందంట హౌస్ మేట్స్ అందరినీ నెగిటివ్ చేస్తున్నాడంట అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇలా అనుకున్నంతసేపు మనీ గ్రాఫ్ పెరుగుతుంది అబ్బా. యాక్చువల్గా వైల్డ్ కార్డ్స్ వచ్చి క్లియర్గా చెప్పారు, బాబు చిట్టులారా ఆ పిల్లోడిని వదిలి మీరు ఆడుకోండి, మీరు అనవసరంగా ఆ పిల్లోడికి సింపతి ఇస్తున్నారు అని చెప్తున్నారు, వీళ్ళకి ఎక్కట్లేదు. సో ఇది 9 నామినేషన్స్ ఈత మీద. నెక్స్ట్ వచ్చేసి తేజ నామినేషన్స్ చేశాడు. తేజ వచ్చి ఫస్ట్ అందరికి మీరు అసలు హౌస్లో డాన్సులే చేయరు, మాకు చాలా నీరసంగా ఉంటుంది ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు అని అన్నాడు. సో రేపు నుంచి డ్యాన్సులు చేద్దాం అని అందరికీ ఏదో కాసేపు మోటివేషన్ ఇచ్చి తర్వాత నామినేషన్ స్టార్ట్ చేశాడు. సీతను నామినేట్ చేశాడు. వరుసగా మాట్లాడదామా, పాయింట్ టు పాయింట్ మాట్లాడదామా అంటే సీత అంటది పాయింట్ టు పాయింట్ మాట్లాడదామా అని చెప్పేసి అంటది. సో నువ్వు ఆ రోజు ఏదైతే మనీ నామినేషన్ ఉంది కదా, ఎవరిని బయటికి తీయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ మనీని తీస్తానన్నావు, ఆ తర్వాత ఏమో నిన్ను నువ్వే తీసుకుంటానన్నావు. నువ్వు తీసుకుంటానన్నాక సోఫాలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చేసి మనీని తీస్తావు. అంటే నీకు డెసిషన్స్ మీద క్లారిటీ లేదు. ఈ ఒక్క విషయంలో కాదు చాలా విషయాల్లో నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి ఎవరు మన తేజ అంటాడనమాట. సో దానికి తను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. సో నేను ఇలాగ మనీని ఆడిద్దాం అనుకున్నాను, నన్ను నమ్ముకుని వచ్చాడు, సో ఇలా అని చెప్పేసి సేమ్ ఆల్రెడీ ఏదైతే స్టోరీ చెప్తుందో సేమ్ అక్కడ కూడా చెప్పడానికి ట్రై చేసింది. ఇంకొకటి అంటాడు, ఈవెన్ అదొక్కటే కాదు, ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఉందో బాల్స్ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళేది అదే కూడా నువ్వు అక్కడ డ్యాన్సర్ ఉంది నైనిక, డ్యాన్సర్కి ఇచ్చుకుంటారా మణికంటకి ఇచ్చుకుంటారా, బ్యాలెన్స్ ఎవరు బాగా చేయగలుగుతారు, సో నువ్వు నైనికని సెలెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి తేజ ఆ క్వశ్చన్ అడిగాడు. అలాగే ఇంకొకటి అడిగిన తర్వాత ఆమె ఎక్స్ప్లెనేషన్లో ఆమె ఇచ్చుకుంది. అప్పుడు నేను అలా చేశాను, క్లారిటీ కోసం ఇలా చేశాను, అందరికీ ఛాన్స్ ఇవ్వాలని ఎలా చేశాను ఎలా చెప్పుకుంది. నెక్స్ట్ నువ్వు అసలు ఇంకీ పింకీ పాంకీ ఎలా చేస్తావు, ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయలేవా నువ్వు చీఫ్గా అంటే, లేదు ఇద్దరు ఈక్వల్ అందుకే అలా చేశాను అంటే, ఇద్దరు ఈక్వల్లా? ఏ ఇద్దరు మనుషులైనా ఈక్వల్ ఉంటారా? వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారో నీకు తెలియదు, డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా, వాళ్ళ పేరు చెప్పకుండా ఇలా ఇంకీ పింకీ పాంకీలు చేయడం ఏంటి? సో అంటే నీకు చీఫ్గా ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. అది నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, లేదంటే ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఇంకీ పింకీ అని నీ వైపు నుంచి నీకు నేను పడకుండా చేసినట్టు చేసావు అన్నట్టు తేజ చెప్పాడనమాట. పాయింట్స్ బాగున్నాయి తేజ చెప్పినాయి. నెక్స్ట్ వచ్చేసి మణిని నామినేట్ చేశాడు. మణిని నామినేట్ చేసేటప్పటికి చెప్పాను కదా, ఎప్పుడైతే తేజ మణిని నామినేట్ చేయడం మొదలు పెట్టాడో ఇంకా చూడాలి యష్మిలో ఆ వెల్నెసము, ఆ నవ్వు, విష్ణు ఇద్దరు క్లాప్స్ కొట్టుకోవడము, పృథ్వీ సీత నలుగురే ఒక సునకానందం కనిపిస్తుంది అనమాట వీళ్ళలో. అర్రే ఫైనల్లీ ఒకళ్ళు మణిని నామినేట్ చేస్తున్నారు, ఫైనల్లీ ఒకళ్ళు మణిని కోసం చేస్తున్నారని. ఓకే అది మరీ దానికి అంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఒక వెల్నెసం మనకు చూపించక్కర్లేదు కదా. మీకు నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారా ఇంతసేపు తను చేయలేదని? వీళ్ళ వాదంతా ఏంటంటే తప్పులన్నీ మనీ చేస్తుంటే వీళ్ళు మమ్మల్ని అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు కదా తప్పులు చేస్తున్నది, బయట పోట్రీ అవుతుంది అంటున్నారు వాళ్ళు. వీళ్ళ లోపల చేయకుండా బయట ఎక్కడి నుంచి వచ్చి పోట్రీ అవుతుంది? వీళ్ళ లోపల ఏం చేయలేదు, వీళ్ళు మనీ జోలికి వెళ్ళలేదు. బయట మన ఆడియన్స్కి వీళ్ళు ఏమీ చేయకపోయినా కొత్తగా ఏమైనా ఎడిట్ చేసి బిగ్ బాస్ చూపించడు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే బయటకి మేము నెగిటివ్గా పోట్రీ అవుతున్నాము, మనీ ఏమో పాజిటివ్గా పోట్రీ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడంటే మీరు నెగిటివ్ పనులు చేస్తున్నారు కాబట్టి నెగిటివ్గా పోట్రీ అవుతున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే మనీ దగ్గరికి వేసేటప్పటికి ఇంకా వీళ్ళకి కుళ్ళు ఓ రేంజ్లో పెరిగిపోయిందనమాట. వైల్డ్ కార్డ్స్ అందరూ మనీ పేరు చెప్పి వీళ్ళని వేసేటప్పటికి వీళ్ళకి మనీ మీద ఉన్న ఆ జలస్ ఏదైతే ఉందో ఎవ్రీ వీక్ సింపతి పేరుతో సేవ్ అయిపోతుంట అనేది ఇంకొంచెం పెరిగింది. సో ఇక్కడ మనీని అంటాడు, నువ్వు చాలా గేమ్ అంటే ఫుల్ ఆపోజిట్. అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆడియన్స్ 2 రకాల ఆడియన్స్ కాదు, 10 రకాల ఆడియన్స్ ఉంటారు. అందులో చాలామందికి మనీ నచ్చట్లేదు. మనీ సింపతి గేమ్ ఆడుతున్నాడు, సింపతి గేమ్లో సూపర్ గేము, ఎందుకంటే అందరినీ నమ్మేస్తున్నాడు ఇలా అనుకుంటున్నారు కదా. సేమ్ ఆ అదర్స్ ఇంకొక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మాట్లాడాడు అనమాట. నువ్వు చాలా గేమర్ రా, నువ్వు సూపర్, నీ గేమ్ మాత్రం సూపర్, అంటే నువ్వు బయట జనాల్ని నీ సింపతితో నమ్మిస్తున్నావు
అని సెటైర్ వేస్తూ మణితో మాట్లాడాడు. సో అది మణికి ఎంత రకంగా అర్థమైందో కానీ పెద్ద గొప్పగా డిఫెండ్ చేసుకోలేదు అనిపించింది నాకు. అదేంటి తేజ బ్రో నువ్వు మంచి గేమరు ఇలా అంటున్నావు అంటే నేను పని కట్టుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నాను అంటున్నావా అని మాట్లాడుంటే బాగుండేది. అంత స్ట్రాంగ్గా ఏమీ డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించలేదు. ఈ వీక్ ఎలాగైనా ఫుల్ డల్ అయిపోయాడు. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు మనీ కోసం మాట్లాడుతున్నారు అబ్బా, అది కూడా మొత్తం తోసేస్తున్నారు, తప్పులన్నీ మనీ మీదవే అన్నట్టు తోసేస్తున్నారు వాళ్ళు డిఫెండ్ చేసుకునేటప్పుడు. యష్మి ఉందంటే తప్పంతా మనీదే అన్నట్టు మనీ మీద తోసేస్తుంది. మధ్యలో వచ్చేసి పృథ్వీ దూరిపోతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే లేనిది మనీ మాట్లాడుతుంటే చాలు మొత్తం ఓజిక్లేని వచ్చేసి సీత మటుకు సీత ఇప్పుడు మాట్లాడొద్దు, అయిపోయాక మాట్లాడు, నామినేషన్స్ దగ్గర మాట్లాడొద్దు, యష్మి మట్టుగా యష్మి నువ్వు నాతో మాట్లాడద్దు, నేను తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాను. వీళ్ళు మాత్రం మధ్యలో దూరిపోతున్నారు. వీళ్ళు వేరే వాళ్ళు యష్మి గురించి మాట్లాడుతుంటే యష్మి దూరిపోతుంది. అలాగే యష్మికి సపోర్ట్ చేస్తూ పృథ్వీ దూరిపోతున్నాడు. మణి అరే నా గురించి మీరు చెడుగా చెప్తున్నారా అనేదో తన పాయింట్ పెట్టుకుంటుంటే ఇక్కడ మాట్లాడుకో. ఇదే కదా వీళ్ళు చేసే పని, ఇదే కదా నచ్చనిది. ఆ మడిని మాట్లాడినట్లేదు, వీళ్ళు మాత్రం మాట్లాడేసుకుంటున్నారు. సీత ఇప్పుడు కాదు నాన్న అయ్యాక మాట్లాడు, ఇప్పుడు వద్దు, ఇప్పుడు మాట్లాడుకో అంటుంది. పాప మా పిల్లోడు నోరెత్తనివ్వట్లేదు. ఈ పిల్లోడు కూడా వీకెండ్ పడిన ఏదైతే నాగగారు చేసిన పనికి ఈ పిల్లోడు మొత్తం డల్ అయిపోయాడు. లేదంటే అవతల వాళ్ళు నువ్వు మాట్లాడొద్దు అంటున్నప్పుడు నువ్వెవరు చెప్పడానికి, నువ్వు మాత్రం మధ్యలో వచ్చేసి మాట్లాడొచ్చా, నేను మాట్లాడకూడదా అని ఉంటే బాగుండేది. మనీ సైలెంట్ అయిపోయాడు ప్రతిసారి కూడా, వాళ్ళు అసలు మాట్లాడినట్లేదు. సో ఇదే కదా నువ్వు నేను గ్రడ్జ్ పెట్టుకోలేదు, నాకు మణి అంటే చాలా ఇష్టం అంటుంది యష్మి. ఎప్పుడైతే తేజ మణి పేరు చెప్పేటప్పటికి ఆ సునకానందం విలన్ ఫేస్ పెట్టేసి నవ్వడం ఏంటి మరి, దాన్నే గ్రడ్జ్ అంటే. సో అది తేజ అడిగిన క్వశ్చన్స్కి మణి అంత గొప్పగా ఏమీ డిఫెండ్ చేసుకున్నాడని అనిపించలేదు. మళ్ళీ నువ్వు బయట ఉన్నప్పుడేమో నేను సీతకు ఫుడ్ ఇస్తాను అని చెప్పావు, లోపలికి వెళ్ళి సీత పేరు ఎందుకు చెప్పలేదు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే నువ్వు సీత పేరు ఎందుకు చెప్పలేదంటే దానికి అంటాడు నేను సీత పేరు ఎందుకు చెప్తా బ్రో, నా ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ పేర్లు చెప్పాను, అక్కడ ఫ్రెండ్ ఎవరు అడిగారు అంటే మరి నువ్వు ఫ్రెండ్గా కాదా సీతకు ఫుడ్ ఇస్తాను అన్నావు అంటే నేను ఫ్రెండ్గా ఇస్తానని అనలేదు, తను ఏడుస్తుంది అందుకు ఇస్తానన్నాను, తనతో ఫ్రెండ్షిప్ నాకు ఈ 1 వీక్లో కట్ అయింది అని చెప్పేసి అంటే ఈలోపు సీత తిరిగిపోద్ది. మరి నన్ను నువ్వు విన్నర్ అన్నావు, నువ్వే నా విన్నర్ అన్నావు అని చెప్పేసి తిరిగేస్తుంది. అదే కదా మనీ మాట్లాడుతుంటే వీళ్ళు తిరిగేసేస్తున్నారు, క్వశ్చన్ చేసేస్తున్నారు. కానీ వీళ్ళు మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనీ ఒక్క మాట నువ్వు మాట్లాడుకో, మేము వీళ్ళతో మాట్లాడుకుంటున్నాం, మేము డిఫెండ్ చేసుకుంటున్నాం, నువ్వు మాట్లాడుకుంటున్నారు. చిరాగ్గా ఉన్నారు, ఇంకా మారట్లేదు. అంతమంది వచ్చి వైల్డ్ కార్డ్స్ మనీ జోలికి వెళ్ళకండి అయ్యా అని వాళ్ళు డైరెక్ట్ చెప్తుంటే కూడా వినకుండా ఆ పిల్లోడి విషయంలో అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇదైంది. నెక్స్ట్ రోహిణి వచ్చిందబ్బా, ఏమైనా చేసిందా, యష్మిని నామినేట్ చేసింది. ప్రేరణ అక్కడ సంచాలకుగా కరెక్ట్గా చేసింది, ఆయా మధ్య స్పేస్ ఇవ్వలేదు కాబట్టి అవుట్ చేసింది. పృథ్వీ ఓడిపోతే ఆ ఓడిపోయిన పిల్లోడు తనేదో బాధపడి ఊరుకున్నాడు, నువ్వెందుకు ఏడ్చావు? మనీ ఏడుపు కోసం మాట్లాడుతున్నావు కదా నువ్వెందుకు ఏడ్చావు మరి పృథ్వీ కోసము? మీరు కూడా యాక్సెప్ట్ చేసి ఊరుకోవచ్చు కదా అని చెప్పేసి రోహిణి అన్నదనమాట. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే దానికి ఈమె ఎలా అంటది, మొత్తం అన్నీ అబద్ధాలే, మొత్తం మనీ రోహిణి యష్మి కోసం మాట్లాడడం మొదలు పెట్టాక ఉతికేసింది అనమాట. ఉతికి ఆరేసుకుని ఇస్త్రీ చేసుకుంటూ వెళ్ళిపోయింది రోహిణి. అంటే ఎపిసోడ్ చూసింది, దట్టు ఆ ఎపిసోడ్ మాత్రం బాగా చూసినట్టున్నది. ఇంకా పాయింట్ గుర్తున్నది అనమాట. ఏంటి నువ్వు ప్రేరణని ఏమన్నావు, నువ్వు కావాలనే అసలు ఫుల్ ఎక్స్పోజ్ చేసింది అనమాట ప్రేరణ ముందు. ఏమంటదంటే నువ్వు నీ ఫ్రెండ్ అని చెప్తావు, ఆ ప్రేరణ గురించి అక్కడ పృథ్వీ దగ్గర ఏమంటున్నావు, ఒరే కావాలనే చేసినట్టుందిరా, తన మైండ్లో ఉన్నట్టుందిరా, అందుకే నేను కావాలని వాడగొట్టేసిందిరా అని అంటున్నావు, నువ్వు అలా అనడం ఎంత కరెక్ట్ అని చెప్పేసి అడిగింది. తన సంచాలకుగా బయాస్డ్ డెసిషన్ తీసుకోవాలా, ఇప్పుడు నువ్వు నబీల్ ప్లేస్లో ఉంటావు, అప్పుడు తన పృథ్వీకి ఆన్సర్ పేపర్ లీక్ చేసేస్తే నీకు ఓకేనా? చాలా బాగా అడిగింది. యష్మి దగ్గర ఆన్సర్ లేదు, నోరు మూసుకుని ఊరుకోకుండా మీరు ఆ ఒక్క మాటే విన్నట్టున్నారు, నేను ఇంకా ఇలా మాట్లాడాను, నాకు పాయింట్ కరెక్ట్ అనిపిస్తే అక్కడ ఫ్రెండా కాదా అని చూడను అని ఏదేదో చెప్పుకుంది. మొత్తం అబద్ధాలు, మొత్తం అబద్ధాలు. సో మొత్తం ఫుల్ అబద్ధాలన్నీ చెప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి అంటది,
ఆ అబ్బాయి ఏమో సైలెంట్గా ఉన్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావో అర్థం కాలేదు మాకంటే. నాకు ఇంగ్లీష్ రావట్లేదేంటా అని నా బాధ ప్రేరణ మీద కాదు అని ఒక 100 అబద్ధాలు చెప్పుకుందిలే. ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా కానీ రోహిణి ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఉతికేసింది. సూపర్. నెక్స్ట్ విష్ణుని వేసింది రోహిణి. 2 మంచి నామినేషన్స్ రోహిణి. విష్ణుని వేసి నేను చాలా సపోర్ట్ చేశాను. నువ్వు హౌస్లో వెళ్ళాక నువ్వు చాలా టాప్లో ఆడుతున్నావు, సూపర్గా ఆడుతున్నావు అని నేను సపోర్ట్ చేశాను. కానీ ఫస్ట్ 3 వీక్స్ ఏమో టాప్లో ఉన్నావు, ఫైనల్గా వచ్చేసి డేంజర్ జోన్లోకి వచ్చేసావు. నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు. నీతో నేను నైట్ మాట్లాడాను కానీ అది నీకు అందులోనే ఆనందం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే నైట్ ఆల్రెడీ మాట్లాడినట్టుంది. కొంచెం పృథ్వీతో ట్రాక్ మానే అని వాళ్ళు చెల్లేదో చెప్పి పంపుతుంది కదా, అలా ఏదో చెప్పినట్టుంది. ఈ అమ్మాయి ఏమో వినట్లేదు. నేను నీకు నైట్ చెప్పడానికి ట్రై చేశాను నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు అని, కానీ నువ్వు వినట్లేదు. సో గంగవ్వతో గేమ్ ఓడిపోయావు. అసలు గేమ్లో స్పిరిట్ లేదు, నీకు ఆటలేదు. ఒకప్పుడు సపోర్ట్ చేసిన నేనే ఇంకప్పుడు నీకు సపోర్ట్ చేయడం ఎందుకు అన్న సిచ్యువేషన్ తెచ్చుకున్నావు. అంటే విష్ణు ఏదో వాదించుకోవడానికి ట్రై చేస్తుంది, ఒకటే చెప్తుంది. నాకు నీ గురించి నీ గేమ్ బాగాలేదని నీకు చాలామంది చెప్పమని నాకు చెప్పారు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. నువ్వు అర్థం చేసుకుని నీ గేమ్ని పెంచుకుంటావా లేదా తుంచుకుంటావా నీ ఇష్టం అని చెప్పింది. సూపర్ అనిపించింది. ఇంకెంతసేపు చెప్తారు? చెప్పిన మాట వినకుండా ఎక్కడ తప్పు చేశానో చెప్పు, పలానా పాయింట్లో తప్పు చేశానో చెప్పు అంటే చెప్తున్నారు కదా వాళ్ళు అంత క్లియర్గా. ఇంకేం చెప్పేయాలి మీకు అందులోంచి దూరిపోయి? ముఖ్యంగా రోహిణి అయితే చాలా బాగా చెప్పింది. సో అది తర్వాత బ్రేక్లో అంటుంది అనమాట రోహిణి, సంచాలక్ టాస్క్ తేజ అని అంటుంది. ఆ సంచాలక్ టాస్క్లో అబ్బా యష్మిని చూస్తే నాకు భలే కోపం వచ్చింది అంటది. తేజ అంటాడు అవునవును నువ్వు ఇంకా కొన్ని పాయింట్స్ మర్చిపోయావు, ఆ టాస్క్లు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పేసి తేజ అంటాడు. ఆ తర్వాత అవినాష్ నామినేషన్ ఉంది, ఇంకా చాలా అయ్యాయి. నేను ఎక్కడితో ఇది ఆపుతాను ఎందుకంటే ఆల్రెడీ 30 మినిట్స్ అయింది. అలాగే మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే టైం అయింది. కొన్ని మాట్లాడతాను. అవినాష్ యష్మిని నామినేట్ చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈమె డిఫెండ్ చేసుకోవడానికి మణి మీద లేనిపోయిన అందులన్నీ వేసుకుంటుంది. పొరపాటున మణి నోరెత్తుతుంటే నువ్వు మాట్లాడకు, నేను డిఫెండ్ చేసుకుంటున్నా నా నామినేషన్ నేను డిఫెండ్ చేసుకుంటున్నా. మరి ఆ పిల్లోడ్ నామినేషన్లో ఆ పిల్లోడ్ డిఫెండ్ చేసుకుంటుంది, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారబ్బా? పక్క నుంచి సీత ఓకేనన్నా ఇప్పుడు వద్దునన్నా ఇప్పుడు ఊరుకోనన్నా నామినేషన్స్ అయ్యాక మాట్లాడుకుందు కానీ నన్నా అంట. మరి ఈమెందుకు ఆ పిల్లోడు డిఫెండ్ చేసుకుంటూ ఆ రోజు సీత గురించి సీత నాకైతే ఫ్రెండ్ కాదు అని అనేటప్పటికి ఎందుకు నువ్వు తిరిగేసావు? తన డిఫెన్స్ తన కథ చేసుకుంటున్నాడు, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? వీళ్ళేమో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ పిల్లోడు ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి అస్సలు నోరు ముయించేశారు. ఈరోజు మణిని దారుణంగా నోరు ముయించేశారు. ఆడియన్స్ చూస్తే మణికి ఇంకొంచెం ఓటింగ్ పెరుగుతుంది. సూపర్. వీళ్ళు మాత్రం మణిని దగ్గరుండి లేపుతున్నారు పైకి. సో ఇదే అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. మీ దగ్గర నామినేషన్ షీల్డ్ ఉంది. సో ఇప్పుడు ఆ నామినేషన్ షీల్డ్ యూజ్ చేసుకుని వీళ్ళకి రాయల్ క్లాన్ వాళ్ళు మీలో ఒకరికి ఇచ్చుకోండి. సో వాళ్ళని నామినేట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళని కూడా నామినేట్ చేయాలంటే 1 lakh ప్రైజ్ మనీలోంచి కట్ అవుతుంది. సో ఓజీ క్లాన్ వాళ్ళు ఇప్పుడు అవతల క్లాన్లోంచి ఇద్దరిని నామినేట్ చేయండి, ఎవరు నామినేట్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోండి అంటే ప్రస్తుతం ఆ డిస్కషన్ జరుగుతుందన్నమాట. నబీల్కి గౌతమ్ నచ్చట్లేదంట. ప్రతి దాంట్లో నేను లెటర్ పట్టుకుని చదవడం అని పట్టుకుంటాను, వచ్చి లాక్కుని చదివేస్తాడు. స్టోర్ రూమ్ బెల్ల కొట్టగానే పేరుకి మెగా చీఫ్ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నన్ను అసలు ఫుల్గా ఓవర్ ఎంతూజియాజంతో బిహేవ్ చేస్తున్నాడు, నాకు నచ్చలేదు అంటాడు. పృథ్వీ ఏమో గంగావ పేరు చెప్తాడు, ఆవిడకి అండర్స్టాండింగ్ లేదు. సో ఈ డిస్కషన్ జరుగుతున్నాయి అనమాట. ఇటు నుంచి నామినేషన్ షీల్డ్ ఎవరికి ఇవ్వాలి అనేది ఒక్కొక్క పాయింట్స్ పెట్టుకున్నారు. ఈలోపు గౌతమ్ అంటాడు నేను నయనకి ఇవ్వాలనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే లాస్ట్ టైం ఇలాగే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది కదా, సో ఈసారి తనకి ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అంటాడు. ఆల్మోస్ట్ అందరూ కూడా నిజమే ఈ పాయింట్ అయితే కొంచెం కరెక్ట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు నైనికి ఇస్తారనమాట. సో మీకు చెప్పే కదా ఆల్రెడీ నామినేషన్స్లో. సో ఫైనల్గా వీళ్ళు మెహబూబ్ అలాగే గంగా నామినేషన్లో వేస్తారు. ఆల్రెడీ ఎవరైతే బాటమ్ 4 ఉన్నారో విష్ణు, పృథ్వీ, యష్మి, సీత వీళ్ళేమో ఓజీగ్లా నుంచి మొత్తం 6 నామినేషన్లోకి వచ్చారు. మీరైతే ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఎపిసోడ్ అయ్యాక ఇంకా మిగిలిన వాళ్ళ నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. టాటా బై బై.